బాస్ టీ20 కోసం టీమిండియా సెలెక్షన్ ఈ 15 ప్లేయర్స్ స్క్వాడ్లో స్థానం దక్కించుకొనున్నారు. అయితే ఈ సెలెక్షన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు అందరినీ పర్టికులర్గా టీమిండియా ఫ్యాన్స్ని సంతోషంలో ముంచేస్తున్నాయి. బాస్ సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్లో చాలా దారుణంగా ఓడాం. ఇక ఇప్పుడు ఓడిఐ సిరీస్కి సిద్ధమవుతున్నాం. అయితే ఓడిఐస్ తర్వాత సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్ కూడా ఉంది. ఈ సిరీస్ కోసమే 15 ప్లేయర్స్తో కూడిన స్క్వాడ్ సెలెక్షన్కి సంబంధించి బిగ్ అప్డేట్స్ వచ్చేస్తున్నాయి. బాస్ సౌత్ ఆఫ్రికాతో మన టీం 5 టీ20 మ్యాచ్లు ఆడనుంది. మీకు తెలిసిందే టీ20 వరల్డ్ కప్ ఫెబ్లో జరగనుంది అని. దానికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ కూడా వచ్చేసింది. అయితే బాస్ టీమిండియా టీ20 వరల్డ్ కప్కి ముందు 10 టీ20ఏలు మాత్రమే ఆడనుంది. అందులో 5 టీ20ఏలు సౌత్ ఆఫ్రికాతో, మిగిలిన 5 టీ20ఏలు న్యూజిలాండ్ టీంతో. ఇక సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్ 9th డిసెంబర్న మొదలవుతుంది. 3 ఓడిఐల సిరీస్ 6th డిసెంబర్న ముగుస్తుంది. అంటే 2 రోజుల గ్యాప్తో టీ20ఐ సిరీస్ మొదలవుతుందన్నమాట. అయితే ఈ టీ20ఐ సిరీస్లో ఆడే టీమిండియా స్క్వాడ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా లాంటి టీంని, ఆస్ట్రేలియాలో చిత్తు చేసిన టీం నుండి ఎవరు సౌత్ ఆఫ్రికాతో సిరీస్లో ఆడనున్నారు, ఎవరు స్క్వాడ్లో స్థానం కోల్పోనున్నారో ఇప్పుడు చూసేద్దాం. బాస్ మరో ముఖ్య విషయం, ఈ సిరీస్ టీ20 వరల్డ్ కప్కి ముందు టీమిండియాకి చాలా 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 ఇంపార్టెంట్ సిరీస్. ఎందుకంటే మీకు ముందే చెప్పినట్లు ఆ మెగా ఈవెంట్కి ముందు కేవలం 10 మ్యాచ్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ప్రతి మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఇక స్క్వాడ్కి సంబంధించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటంటే టీమిండియా నెంబర్ 1 ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఆల్మోస్ట్ ఫిట్ అయ్యాడు అని. ఏషియా కప్ ఫైనల్కి ముందు హార్దిక్ ఇంజురీ అయ్యాడన్న విషయం మీ అందరికీ తెలిసిందే. అందువల్లే ఏషియా కప్ ఫైనల్లో ఆడలేకపోయాడు. ఆస్ట్రేలియా సిరీస్కి కూడా దూరమయ్యాడు. ఓడిఐ సిరీస్లో కూడా హార్దిక్ని సెలెక్ట్ చేయలేదు. అయితే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే హార్దిక్ ఆల్మోస్ట్ ఫిట్ అయిపోయాడు అని. పైగా తను సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడనున్నాడన్న న్యూస్ గట్టిగానే వినిపిస్తుంది. సో తను డొమెస్టిక్ క్రికెట్లో ఆడడానికి సిద్ధం అయ్యాడు అంటే తను పూర్తిగా ఫిట్ అయ్యాడనే అర్థం. మరి తను పూర్తిగా ఫిట్ అయ్యాడు అంటే సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్కి కూడా అందుబాటులో ఉంటాడనేగా అర్థం. ఫైనల్గా మ్యాటర్ ఏంటంటే బాస్ హార్దిక్ సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్లో ఆడతాడు, ఇది ఫిక్స్. నెక్స్ట్ బిగ్ అప్డేట్, శుభ్మన్ గిల్ కూడా ఫిట్ అయ్యాడు అని. సౌత్ ఆఫ్రికాతో ఫస్ట్ టెస్ట్లో నెక్ ఇంజురీ వల్ల మైదానం వీడిన గిల్ మళ్ళీ తిరిగి రాలేదు. సెకండ్ టెస్ట్కి కూడా దూరమయ్యాడు. తను పూర్తిగా కోలుకోకపోవడంతో తనకి ఓడిఐ సిరీస్కి రెస్ట్ ఇచ్చారు. బట్ టీ20ఐ సిరీస్లో మాత్రం బరిలోకి దిగుతాడన్న అప్డేట్ వచ్చేసింది బాస్. హార్దిక్ గిల్ ఫిట్నెస్ సాధించారు అని వస్తున్న అప్డేట్స్ టీమిండియా ఫ్యాన్స్ని ఆనందంలో ముంచేస్తున్నాయి. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్కి ముందు వీరిద్దరు ప్లేయర్స్కి మ్యాచ్ ప్రాక్టీస్ ఖచ్చితంగా ఉండాలి. అది లేకుండా మెగా ఈవెంట్లో అడుగు పెడితే అది టీమిండియాకే నష్టం. ఇక వీరిద్దరూ టీమిండియా స్క్వాడ్లో చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్. సో వీరిద్దరూ ఇప్పటి నుండి ప్రతి మ్యాచ్ ఆడాలి, ఫామ్ అందుకోవాలి, టీ20 వరల్డ్ కప్లో అడుగు పెట్టాలి, దుమ్ము రేపాలి, వరుసగా రెండోసారి టీమిండియా టైటిల్ని అందుకోవాలి. ఏమంటారు బాస్? మీరు కూడా ఇదే కోరుకుంటున్నారా లేదా చెప్పండి. ఇక సౌత్ ఆఫ్రికాతో టీ20ఐ సిరీస్లో టీమిండియా స్క్వాడ్ ఆల్మోస్ట్ ఆస్ట్రేలియాలో ఆడిన స్క్వాడ్లానే ఉండనుంది. అందులో పెద్దగా మార్పులైతే చేయట్లేదు, ఏమైనా ఇంజురీ కన్సర్న్స్ ఉంటే తప్ప. సో సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్కి టీమిండియా స్క్వాడ్ ఎలా ఉండబోతుంది అంటే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, జితేష్ శర్మ, శివం దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రింకు సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, ఇంకా హర్షదీప్ సింగ్. ఇలానే ఉండబోతుంది మన టీ20ఐ స్క్వాడ్. మరి బాస్ ఇందులో ఏమైనా మార్పులు చేయాలి అంటారా, లేదంటే ఈ స్క్వాడ్ పర్ఫెక్ట్గా ఉందా? మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేయండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ బాస్.